సరిపోదా శనివారంలో ఇప్పుడు ఎగ్జామ్స్ అనగానే కొందరు టెన్షన్ పడతారు, భయపడతారు. కానీ మేము ఎగ్జామ్స్ రాస్తే మీరు టెన్షన్ పక్కన పెట్టి నవ్వి నవ్వి కింద పడతారంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు సూపర్ సద్దాం along with యాదవ్ రాజు and team. So let's welcome them. హలో పిల్లలు, రేపటి నుంచి మనకు 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతా ఉన్నాయి. అందరూ కూడా బాగా చదువుకోండి, ఎగ్జామ్ బాగా రాయండి. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. గులుగుతురు ఎందుకే? గులుగుతలేరా? ఎగ్జామ్స్ కి చదువుకుంటున్నాం. ఇలా ఏం ఎగ్జామ్ తెలుసా నీకు అసలు? వాట్ ఇంటెలిజెంట్ గలరా ఇది? ఎందుకురా? ఇది ఇంటర్ ఎగ్జామ్స్. ఏదైతే చదువుకుంటే వచ్చేది కదా. లేట్ అవుతుంది, ఎగ్జామ్ ఉంది ఇప్పుడు. అవును కదా? చాలా అరే సార్ రాలేదే మరి ఇంకా. సార్ హాల్ టికెట్స్. ఓకే హలో 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 రైట్ హలో హలో. ఏమే సార్ చిట్టీలు ఎడ పెట్టినావు? వాళ్ళు ఎవరు చెక్ చేయలే కదా సార్. నువ్వు డౌట్ ఉన్నావు కొంచెం మనిషి. నేనేం డౌట్ ఉన్నా సార్? మంచిగా సార్ తెచ్చినా సార్, తీసుకోరి. వాళ్ళందరూ చెక్ చేయకుండా నన్ను ఒకరే పట్టుకుంటారు ఎప్పుడు. ఒక చైర్ తీసుకురా బాబు. ఎప్పుడు ఏదో పనిష్మెంట్ ఇస్తూనే ఉంటారు. చేరి ప్లీజ్ సార్. సార్ ఎక్స్క్యూజ్ మీ సార్. ఎందుకు లేట్ వచ్చినావు? సార్ ఆటో వాడు ఎక్కించుకోలేదు సార్. ఎందుకు? ఒకటే కూర్చుంది, అందరం ఎక్కినాము. అందరం దింపిండి, దాని ప్లేస్ సరిపోతుంది అని చెప్పి దాన్ని దింపితే అందరం ఎక్కినాం. అప్పుడు మధ్యలో ప్లేస్ వదిలేండా సార్? ఆన్సర్ షీట్లు ఇయ్యారు సార్, ఎంతసేపు? సార్ ఏంది ఇది? ఆన్సర్ షీట్ ఒక్క ఆన్సర్ లేదంట. ఇక్కడ క్వశ్చన్ పేపర్ వచ్చింది సార్. ఆ థర్డ్ లెసన్ లో సెకండ్ క్వశ్చన్ వచ్చిందా సార్? వచ్చింది. ఇప్పుడు క్వశ్చన్ పేపర్ కదా రావాలి మనకి. ఫోర్త్ ఆన్సర్ క్వశ్చన్ అవన్నీ ఎందుకు నీకు? ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ఇది సార్. పిన్ డ్రాప్ సైలెన్స్. ఎవరి దగ్గర చిట్టీలు ఉంటే ముందే ఇచ్చేసేయండి. ఎక్స్క్యూజ్ మీ సార్. yes rather have doubt సార్. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ హూ ఇస్ ఇన్వెంటెడ్ కంప్యూటర్ కదా సార్. స్టార్టింగ్ గుర్తుకొస్తలేదు సార్. తినడం మర్చిపోయినావా? తాగడం మర్చిపోయినావా? లేదు సార్. ఆన్సర్ మర్చిపోతావు నువ్వు. వేరే ఆన్సర్ చదివినా సార్. సార్ ఈసారి ఇది ఆన్సర్ రాసినా కానీ ఏ క్వశ్చన్ కి అర్థమైతలేదు సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. yes వాష్రూమా? yes సార్. వెళ్ళరా బాబు. A few moments later. ఏమో డల్ అయిపోయినావు? ఏం లేదు సార్. ఓకే బుక్ తెచ్చిందిరా అది. సార్ భాస్కర్ బుక్ తెచ్చుకోండి సార్. అమ్మతో తెలియదు సార్. అమ్మ సార్ అరే భాస్కర్, బాత్రూమ్ లో బుక్ పెట్టొచ్చినా నేను పోయి బుక్ తీసుకొని వస్తా. చూడు ఎట్లుంటావు ప్లానింగ్. సార్ వెళ్ళు. ఏంటి ఇవన్నీ? ఎక్స్క్యూజ్ మీ. పొద్దున్న చిట్టీలు పెడుతుంది సార్. అమ్మ తోటకి ఏం తెలియదు సార్. అబ్బా సార్ తగులుతుంది సార్. ప్లీజ్ సార్. అబ్బా ప్లీజ్ సార్, అది తెచ్చింది సార్. ఇది హాల్ టికెట్ రాస్తాను దాంట్లో. పద్మా ఏంది? ఎగ్జామ్ రాసినావా? రాలేదే, రాస్తున్నా. ఏం రాసినా చూపివా? డేట్ రాస్తున్నానే. గంట అయింది, గంట. లేదు ఒకసారి. ఏం రాసిన? ఓం క్రీం గ్రైమ్ ఇన్స్టాగ్రామ్ సలీం. ఏంది ఇది? ప్లీజ్ మీ కాలు పట్టుకుంటా. ఏమైంది సార్? ఇంత
అంతా చూస్తున్నావేంది నువ్వు ఎగ్జామ్ రాయనియండి సార్. మంచిగా రాయి. లాస్ట్ క్వశ్చన్ చూపి, ఇది చూపి 4 మార్క్స్ చూపి. అమ్మ జీవితం ఇది ఒక్కటి రాస్తే. రై సార్ ఏం రాసినావురా? ఏం రాసలేదు సార్, ఏం ఏ రాసలేదు. మంచిగా రాసినావు కదరా. మనం రాయి ఒకసారి. ఆమె ఎందుకు సార్? నువ్వు ఏ మీడియం రా? నేను తెలుగు మీడియం సార్. నువ్వు ఇంగ్లీష్ మీడియం సార్. ఓ దౌడదాని అప్పటి నుంచి చెప్పొచ్చు కానీ యూ డోంట్ నో. యూ డోంట్ నో. నీ 10 ముద్దాలు రాస్తున్నప్పుడు చూపి అంటే చూపించినవన్నీ ఇది చూపిస్తే రాసుకుని నాకేం అవసరం పట్టింది సార్. ఓ పని చేయి సార్ నా ఫోన్ ఇస్తా, గూగుల్లో ట్రాన్స్లేట్ చేసుకుని తెలుగులో రాసుకో. ఇప్పుడు ఇది ఎంత డొల్లనా? నాకు చూపివా? వద్దు ఆగు ఒక్క నిమిషం నీ ఒక్క క్వశ్చన్ రాసుకుని ఇస్తా. ప్లీజ్ ఒక్క నిమిషం. ఒకసారి లేవు. చిట్టీలు పెట్టినావా? అవును సార్. పోలీస్ ఎక్కడ? సార్ ప్లీజ్ రండి సార్. సార్ నాది కాదు సార్, అది సార్ నాది కాదు సార్, పద్మ సార్ నాది కాదు సార్. చిట్టీలు పెట్టినావా? చిట్టీలు పెడతావా? నాది కాదు సార్, నీ లేవే చెప్పు. నాది కాదు సార్ అది. నీ హాల్ టికెట్ ఇవ్వు. సార్ ప్లీజ్ సార్. వదిలేండి సార్ ప్లీజ్ సార్, మనగలే సార్ ప్లీజ్. వన్ డిబార్ చేయరు సార్. నీకోసం అన్ని డిపార్ట్ చేయడం నీకెందుకురా? నా నోటి దూల సార్, సారీ సార్. ಊಟ ಆಯ್ತಾ? ಆಯ್ತು ನಿಮ್ದು ಆಯ್ತಾ? ಆಯ್ತು. ಸರಿ మీరు ಕ್ಲಾಸ್ చూసుకోండి. ಓಕೆ. నేను ವಾಶ್ರೂಮ್ ಗೆಲ್ಲಿಸ್ತಾ. ಏನ್ ಮಾಡ್ತಿದ್ದೀರಾ? ఎగ్జామ్ 30 ಎಲ್ಲ ಚೆನ್ನಾಗಿ ಓದ್ಕೊಂಡ್ ಬಂದಿದ್ದೀರಾ? మేడం ఆ సార్ పెద్ద సైకో లాగా ఉన్నాడు మేడం. అయ్యయ్యో అಷ್ಟು సీరియస్ ಆಗಿದ್ದಾರಾ? మేడం ని చూస్తే చాలా మంచిగా ఉందిరా. చిట్టీలు కొట్టుకుంటాం మేడం. దండం ಹೌದಾ? పెడతాం. ಸರಿ ಬರೀರಿ. బర్రె అంటున్నారా? చిట్టీలు కొట్టుడే పాస్ అవ్వుడే మయ్యా ఊకే బర్ల కడుకు ఆడుకోండి ఏడైతుందిరా మనతో. ಕಷ್ಟಪಟ್ಟು ಓದಿ ಬರೀದಿರಾ? ಕಾಪಿ వాడు మంచి కొట్టిన టీచర్. ಕಷ್ಟಪಟ್ಟು ಓದ್ಕೊಂಡ್ ಬಂದು ಬರಿಬೇಕು. ಆಲ್ ಟಿಕೆಟ್ ಕಿತ್ಕೊಳ್ತೀರಿ ಮತ್ತೆ ಬರೋ ವರ್ಷಕ್ಕೆ ಬಂದು ಚೆನ್ನಾಗಿದ್ರೆ ಮೇಡಮ್ ಏನಾಯ್ತು? నేను చెన్నై కాదు సార్, నేను ఇన్ని హైదరాబాద్ ఉంది. నాకు చెన్నై అంటే అది నువ్వు లేవే లేవు. నువ్వు నందే లేపురు ఎప్పుడు. ఒక్క నిమిషం. ఏంటి వద్దన్న సార్, భాస్కర్ ఆడే పెట్టుకో అని చెప్పింది సార్. కొట్టువాడిని. వద్దు సార్. లేదు నేను కొడతా. ప్లీజ్ దండం పెడతాను, కట్టెలు దొడ్డుకున్నాయి ప్లీజ్ వద్దు ప్లీజ్. దీన్ని కొట్టు, దీన్ని కొట్టాలి. దండం పెడతాను. సార్ ముందే వాడిని కొడతావా? మరి మీరు కొట్టరా? ఆడపిల్లలు కొట్టదని వదిలేస్తున్నా సార్. నీకే చెప్పేది కొట్టవా? నాకు ఓపిక లేదు సార్. స్క్వాడ్ వస్తున్నారు. చిట్టీలు పడేసి. చెప్పండి నారాజ్ గారు, ఎగ్జామ్ ఎలా నడుస్తుంది? బాగా జరుగుతుంది సార్ ఎగ్జామ్. సరే సార్ సడన్ గా వచ్చారు మీరు? విషయంగా వచ్చాను, మీ దాంట్లో ఫ్రాడ్ అవుతుందని తెలిసి. ఏ ఫ్రాడ్ ఏం లేదు సార్, అందరూ మంచిగా నీట్గా ఎగ్జామ్ చదువుతారు సార్. చిట్టీలు లేవా? లేవు. ఏంట్రా బాబా అవన్నీ? వచ్చినాయి సార్. నీకు వద్దా? నాకు వద్దే వద్దు. కూసో. రాసుకోండి. ఇలాంటి ఆఫీస్ ఉంటే పిల్లలందరూ పాస్ అవుతారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రై భాస్కర్ రై. ఒక చిట్టీ లేదు సార్. నీకు వద్దన్నావు కదరా? అట్లా కాదు సార్, నేను ఇప్పుడు వద్దన్నావు కదరా నువ్వు చిట్టీలు? ఒక్క చిట్టీ సార్, ఏం రాయలేదు సార్ ప్లీజ్ సార్. ఒక్క చిట్టీ రా రాము, ఒక్క చిట్టీ రా. టైం అప్. రాసుకో. పెన్ను పెన్నే ముఖం పెన్ని. ఒక్క నిమిషం ఆగే, ఒక్క నిమిషం ఆగే. అక్క కొంచెం పెన్నీరా. అరే పెన్నీరా, పెన్నీరా. అరే బర్రకాడికి పంపిస్తారా ప్లీజ్ రా. ప్లీజ్ బర్రకాడికి పంపిస్తారా? అలా తీసుకోరు సార్, అప్పటిదాకా అలా తీసుకోరు సార్. ప్లీజ్ సార్ పెన్నీరా. హాల్ టికెట్ కూడా రాయలేదు జీవితం. నీ దగ్గర పెన్ను లేదు కదా, ఏం రాస్తున్నావు? తెలియదు ఏదో రాస్తున్నా. అందరు ఇచ్చిరా? అందరు ఇచ్చేసారు. సూపర్. భాస్కర్ రాసుకోరా. థ్యాంక్స్. అది క్వశ్చన్ పేపర్. అది క్వశ్చన్ పేపర్. సార్ 2 నిమిషాలు సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ 2 నిమిషాలు టైం ఇస్తారు. 10 సెకండ్స్ టైం. బర్లే బెస్ట్. వద్దు నాకు ఎగ్జామ్ వద్దు, ఏమొద్దు సార్. టైం అయిపోతుంది సార్, తొందరగా చూడండి సార్. ఒరే నీ ఏ సెంటర్ అనేది? నాది సి సెంటర్ సార్. రాసుకోరా ఇది. నడు, ఈ సంవత్సరం కూడా పోయిందా సార్? నడు. థ్యాంక్ యూ. ఎవ్రీ ఇయర్ ట్రెండ్ అవుతూ ఉంటది ఎగ్జామ్ ఫీవర్ అనేది. సో శివాజీ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? చాలా బాగుంది సద్దాం. క్యారెక్టరైజేషన్స్
చాలా బాగున్నాయి. అందరూ చాలా బాగా చేశారు, పర్ఫెక్ట్ గా చేశారు, సూపర్. సద్దాం అండ్ రాజు గారు, ఇది ఎగ్జామినేషన్ హాల్లో జరుగుతూనే ఉంటుంది, చూపించారు, బ్యూటిఫుల్ గా ఉంది, కరెంట్ ట్రెండ్ లో ఉంది, వెరీ నైస్, వెరీ ఎంటర్టైనింగ్. సో జడ్జెస్ ఎగ్జామ్ ఫీవర్ స్కిట్ కి మీరు పోయే స్కోర్స్ శివాజీ గారు 10. సో జడ్జెస్ సూపర్ సద్దాం అండ్ యాదవ్ రాజు టీమ్ కి ఇచ్చే స్కోర్స్ ఫుల్ స్కోర్స్ 20 out of 20.